కరువు ఎందుకు వస్తుంది? మనిషి ఇష్టానుసారంగా జీవించినప్పుడు కరువు వస్తుంది. నీ జీవితంలో కరువు ఎందుకు వచ్చింది? నువ్వు నిష్టానుసారంగా జీవించావు కాబట్టే కరువు వచ్చింది, కష్టం వచ్చింది. ఇశ్రాయేలీయులకు నడిపించే నాదుడు లేడు, రాజు లేడు, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, సరిచేసేవాడు లేడు. కాబట్టి ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈరోజు ఒక్క పైసా ఆదా చేయలేకపోవడానికి కారణం ఏమిటి? తాగుడు వల్ల, తిరుగుడు వల్ల, జల్సాల వల్ల, గొంతెమ్మ కోరికల వల్ల, జాగ్రత్త లేకపోవడం వల్ల, పొదుపు లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల, ఖర్చులను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వాళ్ళను వీళ్ళను చూసి అనవసరంగా వాతలు పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా మనలో చాలామంది కుప్పకూలిపోతూ ఉంటారు, అడుగంటిపోతూ ఉంటారు. ఇది సాధారణం, సహజం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందికి కారణం ఏంటో తెలుసుకోకుండా మరింతగా అప్పు చేసినా, మరింతగా పెట్టుబడి పెట్టినా, మరొక ప్రాంతానికి వెళ్ళినా, మరొక దేశానికి వెళ్ళినా, మనలో శని ఉన్నట్లయితే ఏ దేశానికి వెళ్ళినా శని మనతో పాటు వస్తుందండి. అలాగే మనలో లోపాన్ని పెట్టుకుని ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా అదే లోపము ఈ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.